రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 17 సిగ్గు నీకు చాలా అందం. సీతామహాలక్ష్మి గారు కొత్త దంపతులని పూజ గదిలోకి తీసుకుని వెళ్లి ఆద్యని దీపం వెలిగించమన్నారు. ఆద్య దీపం వెలిగించడానికి ఆలోచిస్తూ ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దీపం పెట్టు అని అంది సీతామహాలక్ష్మి. ఆది ఆద్య వంక చూసి దీపం పెట్టు అని అన్నాడు. అయినా మీ అమ్మగారు కనిపించడం లేదు. ఆవిడ గురించి మీకు కొంచెమైనా ఆలోచన ఉందా? అమ్మకే విలువివ్వని మనిషి ఏ ఆడదానికి విలువివ్వలేడు. ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, తర్వాత నా చేత పనులన్నీ చేయొద్దుగాని అని ఆదికి మాత్రమే వినిపించేలా చెప్పి, అత్తగారు లేకుండా కోడలు దీపం పెట్టడం ఏం బాగోదమ్మమ్మా. చూస్తే ఆవిడకి కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. ఆవిడ నన్ను యాక్సెప్ట్ చేసిన రోజే దీపం పెడతాను అని గౌరవంగా చెప్పి పూజ గది నుండి వచ్చి, ఈ ఇంట్లో దీపం పెట్టి ఈ ఇంటి కోడలనయ్యే పరిస్థితి రాకూడదు అని మనసులో అనుకుంది. ఆద్య చెప్పిన వెంటనే విశాలాక్షి గది దగ్గరికి వెళ్లి మూసి ఉన్న డోర్ని బాదుతూ ఉన్నాడు ఆది. విశాలాక్షి రూంలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడలేదు అన్న బాధ ఆమెని నిలవనివ్వటం లేదు. నిజం తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఆ బాధని రెట్టింపు చేస్తుంది. డోర్ కొడుతోంది తన కొడుకే అని తెలిసినా డోర్ ఓపెన్ చేయాలి అని అనుకోవటం లేదు. కడుపున మోసిన కొడుకే కంట్లో కన్నీరికి కారణమైతే వాడికి ఆ బాధ చెప్పలేక నలుగు గోడల మధ్య ఆమె బంధించుకుంది. ఆది తలుపు కొట్టి కొట్టి విశాలాక్షి మొండితనం తెలియటంతో వదిలేసి బయటికి పోయాడు. రాత్రికి ఇంటికొచ్చి తాతయ్యతో మాట్లాడి రూంలోకి ఆది వచ్చేసరికి ఆద్య సోఫాలో క్యూట్ పప్పిలా ముడుచుకొని నిద్రపోతూ ఉంది. నా టీవీలు అప్పుడే నిద్రపోతుందా, నే లేపుతాగా అనుకొని మగ్లో వాటర్ తెచ్చి ఆద్య ముఖంపై చల్లే టైంలో తను కళ్ళు తెరిచింది. ఆది చూపుకి తడబడుతూ అది నీళ్ళు అని అంటుంటే ఆది చేతిలో మగ్ తీసుకుని ఆది తలపై కుమ్మరించింది. హౌ డేర్ యు పంతులమ్మా అని ఆది కళ్ళల్లో పడిన నీళ్లను రెండు చేతులతో తుడుచుకుంటూ అంటే, నేను పోసింది నీళ్లే, వేడివేడి కాఫీ కాదు అని అంది ఆద్య. అదే చేయి పట్టుకుని మీదికి లాక్కొని ఆమె మెడ వంపున కరిచి తన మీద పోసిన నీళ్ల తడిని ఆమె ఎదపై రాస్తాడు. జున్ను ముక్కలాంటి ఆద్య శరీరం ఆదిలో కోరికని రేపగా నెడుతున్న ఆద్యని తన కౌగిలిలో బిగించి ఆమె మెడకి మరొక వైపు పంటి ఘాటు పెడతాడు. నువ్విప్పుడు వదలలేదనుకో అరుస్తా నేను అని అంది ఆద్య. పెళ్లైన వాళ్ల గది నుండి అరుపులొస్తే ఎవరూ ఈ గది వైపు కూడా తొంగి చూడరు పంతులమ్మా. ఈ విషయం కూడా తెలియకుండా టీచర్ ఎలా అయ్యావో ఏంటో అని అన్నాడు ఆది. నువ్విప్పుడు దూరం జరుగు. తాళి కట్టాననే అధికారంతో నా ఒంటి మీద చెయ్యి వేయాలని చూస్తే నరికేస్తాను. ఒక ఆడదాని ఇష్టంతో సంబంధం లేకుండా ఆమెను అనుభవించడం అంటే ఒక రకంగా ఆమెని చంపటమే. ఒక ప్రాణం నిలపటానికి మాత్రమే నిన్ను నేను పెళ్లి చేసుకున్నా, అంతేకాని నీ మోజు తీర్చడానికి కాదు. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చింది ఆద్య. ఆద్య మాటలకి ఇది అని తెలియని మిక్స్డ్ ఫీలింగ్ తో ఉండగా రూమ్ డోర్ కొడుతున్న చప్పుడికి వెళ్లి డోర్ తెరిచాడు. సీతామహాలక్ష్మి ఇంట్లో పనమ్మాయి రాధికని ఆద్యకి తోడుగా పెట్టి, నువ్వు కొన్ని రోజులు పక్క గదిలో ఉండు అని చెప్పి ఆద్యతో కాసేపు మాట్లాడి ఆమె వెళ్లిపోయారు. ఆది సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అక్కా, నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోరుగా అని అడిగింది రాధిక. తనకన్నా చిన్నగా కనిపించిన రాధికని చూసి తలోపింది. అవునక్కా, బావ నిన్ను లవ్లో పడేశాడా? నువ్వు బావని లవ్లో పడేశావా? అసలు ఎవరి ముందు ప్రపోజ్ చేశారు? ఎప్పటినుండి ప్రేమించుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ నా మైండ్లో రీల్లా తిరుగుతున్నాయి. చెప్పు ప్లీజ్ అక్క, చెప్పు అని అడిగింది. చచ్చండ్రా దేవుడా, మేమెప్పుడు ప్రేమించుకున్నాం? ఎప్పుడు ఎదురుపడినా పోట్లాట్లే తప్ప మాట్లాడటాలు లేవు. తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు మాత్రమే ఉన్నాయి. అసలు ఈ పెళ్లి బ్లాక్మెయిల్ మ్యారేజ్ అని తెలిస్తే ఏమైపోతారు అనుకుంటూ ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటుంది. చెప్పక్క, నాకు మీ లవ్ స్టోరీ వినాలని ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఆదే చేయి కదిపింది. అది నాకంటే మీ బావ బాగా చెప్తాడు అని అంది ఆద్య. బావని అడిగితే వెంటపడి కొడతాడక్క, నువ్వే చెప్పు, మా బుజ్జి కదూ, మా బంగారం కదూ అని ఐస్ చేస్తుంది. దేవుడా, ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి చూపించవా ప్లీజ్ అని మనసులో వేడుకుంటుంటే సీతామహాలక్ష్మి, తల్లి ఈ చీర కట్టుకుని రేపు రెడీ అయ్యిరామ్మా, వేగంగా నిద్రపో, వేగంగా నిద్ర లేవాలి అని చెప్పారు.
రాధికని కాసేపు బయటికి వెళ్ళమని చెప్పింది. దేవతలా వచ్చి రక్షించారు. ఇప్పుడు వీళ్ళకి లవ్ స్టోరీ కల్పించి చెబితే మీ మనవడు నన్ను బెండకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి చేసుకుని తింటాడు అని మనసులో అనుకుంది. చ, లవ్ స్టోరీ వినే ఛాన్స్ మిస్ అయిందే అని గొనుగుతూ అనుకుంది రాధిక. ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకుంటారమ్మా. నువ్వు భయపడకుండా అందరితో నీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు పెద్దావిడ. నా ఇంట్లో వాళ్ళు అని విరక్తిగా నవ్వుకొని, నా ఇంట్లో వాళ్ళు అని విరక్తిగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళింది. వంశీకి కాల్ చేసి 2 days ఇంటికి రాను, టెన్షన్ పడొద్దు అని చెప్పింది ఆద్య. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్య ఫ్రెష్ అయి బయటకొచ్చి చీర కట్టుకొని జడ అల్లుకొని తనని తాను అద్దంలో చూసుకుంది. అసలు తనేనా ఇష్టం లేని పెళ్లికి తలొగ్గుతుంది అని అనుకుంటూ మెడలో ప్రశ్నార్థకంగా మిగిలిన పసుపు తాడుని చూస్తూ ఉండగా తనకు తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీటి బొట్టు మంగళసూత్రంపై పడింది. అద్దంలో చూసుకుంది. ఏదో తక్కువైంది, ఏంటో అర్థం కావడం లేదు అనుకుంటూ అందంగా ఉన్న తన మొహంలో లోటేమిటో అని చూస్తూ ఉంది. ఆది రూంలోకొచ్చి, ఇంకా రెడీ అవ్వలేదా? వెళ్ళు, నీకోసం గ్రాని ఎదురుచూస్తోంది అని వార్డ్బోర్డ్లో బట్టలు తీసుకుంటూ అన్నాడు. వెళ్తాను కానీ నా ఫేస్లో ఏదో తక్కువైంది అనిపిస్తోంది అని అంది ఆద్య. మేకప్ తక్కువ వేసుకున్నావేమో, కాస్త పౌడర్ మెత్తుకో అని నిన్న ఆద్య అన్న మాటలు మనసులో గుచ్చుతుంటే కోపంగా అన్నాడు ఆది. హలో, నిన్న న్యాచురల్గా ఉన్న బానే ఉంటా, నాకు మేకప్ అవసరం లేదు అని అంది ఆద్య. అవునవును, నీ బ్యూటీ గురించి నువ్వే పొగుడుకోవాలి అని ఆద్యని ఏడిపించాలని వెటకారంగా అన్నాడు. నీతో వాదించే టైం లేదు కానీ అక్కడ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నా ఫేస్ చూసి ఏం తక్కువైందో చెప్పు అని అంది ఆద్య. అప్పుడు చూశాడు, సరిగా నీలిరంగు పట్టు చీరలో చాలా అంటే చాలా అందంగా ఉంది ఆద్య. నీలిరంగు చీరలోన సందమామ నీవెజాన ఎట్ట నిన్ను అందుకోనే అనే పాట ఆది బాబు గుండెల్లో మోగింది. ఆది మొహంపై చిటికేస్తూ, హలో, ఏ లోకంలో ఉన్నావు? కాస్త ఈ లోకంలోకి వచ్చి చెప్పు అని అంది ఆద్య. చీ, నా కర్మ, దీనికి అసలు ఫీలింగ్స్ లేవు. ఎదురుగా కట్టుకున్న మొగుడే సైట్ కొడుతున్నా అర్థం కావట్లేదు తింగర్ దానికి అని అనుకుంటూ ఆద్య మొహం చూశాడు. నిజంగానే మేకప్ వేసుకోలేదు, కానీ లిప్స్టిక్ వేసుకున్నట్టు ఉన్న చిన్ని పింక్ లిప్స్ చూడగానే అలజడి రేగుతున్న మదిని తొక్కిపెట్టి, దేవుడా, నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు, అందమైన భార్యనిచ్చి దానికి అసలు మనసే లేకుండా పుట్టించావు అని అనుకుంటూ ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. తననే కన్నార్పకుండా చూస్తూ తన వైపు అడుగులు వేస్తున్న ఆదిని చూసి ఆద్య గుండెల్లో చిన్న వణుకు. అది ఇది వరకు ఎన్నడూ పరిచయం లేదు, కాని దానిని పఠించుకునే స్థితిలో ఆద్య లేదు. ఒక్క అడుగు వేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ని తాకింది ఆద్య. ఆద్య కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ఆది. ఏం చేస్తున్నావు అని తడబడుతూ అంది ఆద్య. తన చూపుడు వేలు ఆద్య పెదవులపై పెట్టి ష్ అని అన్నాడు ఆది. ఆద్యకి టెన్షన్ మొదలైపోయింది. ఆదిపై ఎప్పుడు అరిచే తనకి అంత దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి మాటలు కాదు కదా, గొంతు కూడా పెగలక సైలెంట్ అయిపోయింది. ఆది నుదుటిపైన చిన్నగా స్వెట్ పట్టడం చూసి నవ్వుకుంటూ మెల్లిగా ఊదాడు. ఆద్య కళ్ళు మూసేసి, అసలేం జరుగుతుంది నాకు? ఎంత స్ట్రాంగ్గా ఉండే నేను ఇప్పుడు ఆదిని ఎందుకు ఎదిరించలేకపోతున్నాను అని అనుకుంది. ఆది కుంకుమ తీసి ఆద్య పాపిట్లో పెట్టి ఆది భుజం పట్టుకుని అద్దం వైపు తిప్పాడు. వీడేం చేస్తున్నాడు అని ఆద్య అనుకుంటూ ఉండగా ఆద్య చెవి దగ్గరికి వెళ్లి, ఓపెన్ యువర్ ఐస్ అని హస్కీగా అన్నాడు. ఆద్య మెల్లగా కళ్ళు తెరిచి అద్దంలో చూసుకుంది. పెళ్లైన ఆడపిల్లకు నాకు తెలిసి మెడలో పసుపు తాడు, పాపిట్లో కుంకుమ, ఇవే అలంకారాలు, అందుకే నీకు లోటుగా అనిపించింది అని అన్నాడు ఆది. ఆది కళ్ళలోకి చూస్తూ ఉంది. సీతామహాలక్ష్మి వచ్చి వారిద్దరిని అలా చూసి సంతోషపడుతూ మెటికలు విరిచి, నా మనవడు మనవరాలికి ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకుంది. తర్వాత చిన్నగా దగ్గుతూ లోపలికి వెళ్ళింది. ఆది దూరం జరిగారు. సీతామహాలక్ష్మి ఆద్య నుదుటిపై ముద్దు పెట్టుకొని, చాలా అందంగా ఉన్నావు తల్లి, నా మనవడు రెడీ చేయటంతో ఇంకా అందంగా కనిపిస్తున్నావు అని అంది.
ఆద్య సిగ్గు నటిస్తూ ఉంది. ఆద్యని చూసి నా డెవిల్ యాక్టింగ్ ఎరగదీసేస్తోందే. అబ్బో, సిగ్గు నటిస్తేనేలాగుంది, ఇంకా నిజంగా సిగ్గుపడితే ఇంకెంత బావుంటుందో అనుకుంటూ ఉన్నాడు. సీతామహాలక్ష్మి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పి హాల్లోకి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేస్తుంది. ఆద్య ఆదితో పెళ్లి యాక్సెప్ట్ చేయగలదా? విశాలాక్షి ఆద్యని కోడలుగా యాక్సెప్ట్ చేయగలదా? అసలు ఆద్య మనసులో ఏముంది? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.